కనుచూపు మేర పంటల తాలూకా పచ్చదనం, అక్కడే దర్పంగా వెలసిన భవనాలు, ప్రతి ఇంటి ముందు ఖరీదైన కార్లు, అదో సంపన్న గ్రామం అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదేమో. అయితే ఏటా సాగుతో 300 కోట్లు ఆర్జిస్తున్న ఈ గ్రామం ఏ కోనసీమలోనో లేదా కేరళలోనో ఉందనుకుంటే పొరపాటు. ఎండలు మండే రాజస్థాన్ ఇసుక నెలల్లో రైతులు రాసుకున్న విజయ్ గద ఈ గూడా కుమావతన్ గ్రామం కథ. 50 డిగ్రీల వేడితో బగ్గుమనే ఎండలతో చుక్క వర్షం కురువని ఎడారి నేలల్లో పచ్చిక మొలకెత్తడమే అద్భుతం అనుకుంటే, గూడా కుమావతన్ రైతులు ఆ పచ్చదనంతో కోట్లు సంపాదిస్తూ దేశం మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేస్తున్నారు. సాగు కష్టమని పల్లెని వదిలి పట్నం బాట పట్టిన రాజస్థాన్ కుర్రకారు తిరిగి కాడి పట్టేలా చేస్తున్నారు. వ్యవసాయంలో అద్భుతాలు చేస్తున్న ఈ గ్రామం కథేంటో తెలుసుకుందామని ఈ ఏడాది వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన 74 మంది వీసీలు ఇక్కడికి వచ్చారు. అలా వచ్చిన వారికి నిజంగానే అక్కడో పెను మార్పు కనిపించింది. అదేంటంటే రాజస్థాన్ రాజధాని జైపూర్కి 42 కిలోమీటర్ల దూరంలో ఉంది గూడా కుమావతన్ గ్రామం. చుట్టూ సారం లేని ఇసుక నిండిన పల్లెల్లో ఉన్న ఈ గ్రామంలో మాత్రం రైతులు పిజ్జాలు, బర్గర్లో వాడే నాణ్యమైన తైవాన్ దోసకాయలను, రంగురంగుల క్యాప్సికం మిర్చీలను, ఎర్రని టొమాటో పండ్లను, నోరూరించే పుచ్చకాయలను, స్ట్రాబెర్రీలను పండిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి పంటలకి నీళ్లు సమృద్ధిగా ఉండాలి. మరి ఈ ఇసుక నేలలో ఇదెలా సాధ్యమవుతుంది అనుకున్న వారికి దొరికిన సమాధానమే పాలీ హౌస్లు. బయట వాతావరణంతో సంబంధం లేకుండా పంటల కోసం ప్రత్యేకమైన వాతావరణాన్ని కల్పించే పాలీ హౌస్లే ఇక్కడ రైతుల విజయానికి రహస్యం. 500 మంది రైతులున్న ఈ గ్రామంలో దాదాపు ప్రతి రైతుకు ఒక పాలీ హౌస్ ఉంది. కేమారాం చౌదరి, గంగారాం, రామ్ నారాయణ వంటి రైతులకైతే ఒక్కొక్కరికి 25 పైన ఉన్నాయి. వీరు ఏటా 3 కోట్లకు పైగా లాభాన్ని కల చూస్తుంటే తక్కిన వారు కనీసంలో కనీసం 10 లక్షలన్నా సంపాదిస్తున్నారు. అందుకే ఈ గ్రామాన్ని మినీ ఇజ్రాయెల్ అని పిలుచుకుంటారు. ఇజ్రాయెల్తో పోలికేంటి అంటారా? టెక్నాలజీని వాడి వ్యవసాయంలో అద్భుతాలు చేస్తున్న దేశం ఇజ్రాయెల్. ఆ దేశానికి పెద్దగా చదువుకొని ఇక్కడి రైతులకి ఓ సంబంధం ఉంది. 10 ఏళ్ల క్రితం తక్కిన రాజస్థాన్ ఎడారి గ్రామాల్లానే గూడా కుమావతన్ కూడా పేదరికంతో అల్లాడేది. నీళ్లు లేక ఏ పంటలు వేయలేని పరిస్థితి. కేమారాంకి చదువుకోవాలనున్న కుటుంబ బాధ్యతల కోసం చదువు మానేసి వ్యవసాయంలోకి దిగాడు. సాగులో కొత్తగా వస్తున్న మెలకువలు తెలుసుకునేవాడు. అతనిలో ఆ ఆసక్తి గమనించిన వ్యవసాయ అధికారులు ఓ 2 వారాల పరిశీలన కోసమై 2012లో ఇజ్రాయెల్కి పంపారు. కేమారాంకి అక్కడ రైతులు పాలీ హౌస్లతో చేస్తున్న ప్రయోగాలు చాలా గొప్పగా అనిపించాయి. ఎందుకంటే తన గ్రామంలోనూ అలాగే ఇజ్రాయెల్లోనూ ఒకే రకమైన వర్షపాతం ఉంటుంది. కానీ అక్కడ రైతులు ఏడాది 15 లక్షలు సంపాదిస్తుంటే భారతదేశంలో సగటు రైతు పెట్టుబడులు కూడా రాబట్టలేకపోతున్నాడు. అలా ఇజ్రాయెల్లో నేర్చుకున్న సాగు పాఠాలను తన గ్రామంలో అమలు చేయాలని ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చాడు. కానీ బయట వాళ్లే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా ఏంటి టెంట్ వేసి అందులో పంటలు వేస్తావా, మతి ఉండే మాట్లాడుతున్నావా అంటూ ఎగతాళి చేశారు. వ్యవసాయ అధికారులు మాత్రం అతని పట్టుదలను మెచ్చుకున్నారు. 50 లక్షలు విలువ చేసే పాలీ హౌస్ల నిర్మాణానికి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించారు. మొదట పంటగా దోస వేశాడు. తెలియని పద్ధతి కాబట్టి తొలినాళ్లలో సవాళ్లు ఎదురైనా అధికారులతో మాట్లాడి పరిష్కరించుకున్నాడు. ఏడాది గడిచేసరికి అతని ఆదాయం 12 లక్షలు. ముందు నవ్విన వాళ్లే మాకు కూడా ఆ చిట్కాలు చెప్పమంటూ కేమారాం సాయంతో ఈ తరహా సాగులోకి వచ్చారు. ప్రతి వాన చుక్కను బంగారంలా ఒడిసిపట్టారు. సోలార్ ప్యానెల్స్ ని వాడి విద్యుత్ ఖర్చుని పూర్తిగా తగ్గించుకున్నారు. దోస, టొమాటో, మిర్చి, వంకాయలు వంటి కాయగూరలను పండించారు. 500 మంది రైతులున్న ఆ గ్రామంలో 2000కు పైగా పాలీ హౌస్లు వెలిశాయి. కొందరు వాటిని అద్దెకిస్తూ ఏడాదికి 10 లక్షల వరకు సంపాదిస్తున్నారు. అంతా కలిసి ఏడాదికి సుమారు 300 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. అలా గూడా కుమావతన్ రాజస్థాన్ లోని ఎన్నో గ్రామాలను పాలీ హౌస్ల ఫార్మింగ్ బాట పట్టేలా చేసింది. మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.